Okay friends, in the previous video we had derived the electric field and magnetic field for the finite length dipole antenna. Now in this video we will try to derive P, that is the power radiated, power density W, power intensity U, radiation resistance and directivity. So that we will see. So power density, radiation intensity and radiation resistance. First power density. So how much power cross through a particular surface. For that purpose we will use the P. How much the power will be carried by the EM wave, to find that we will take the help of the power density. W equal to half real of E cross H complex conjugate. So already E field was in a theta direction, H field was in a pi direction. ER was 0 at far field, that is KR greater than 1. అది ఆల్రెడీ మనకు ప్రూవ్డ్. సో మనకు బేసిక్ కర్ల్ ఈక్వేషన్స్ నుంచి theta cross pi, it's simply R. So finally we can say that our radiated field was in a R direction, electric field in a theta direction and automatically magnetic field in a pi direction. So W average equal to AR cap W average, that is equal to E theta whole square. Already మీకు రిలేషన్ చెప్పాను. H pi equal to E theta by N or neta, free space impedance. So already E theta equation మనం డెరైవ్ చేసాం. Simply I am substituting this. ఇందులో e పవర్ మైనస్ jkr ఉంటుంది, ఎందుకంటే మాడ్యులస్ ఆఫ్ e పవర్ మైనస్ jkr వాల్యూ ఈక్వల్ టు 1. సో దాని నుంచి పవర్ ఆర్ మేబీ రేడియేషన్ ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేసాం ఈ వాల్యూ. ఈ రెండు అయిన తర్వాత దెన్ విల్ మూవ్ టు ద పిఆర్, పీ రేడియన్స్. సో హియర్ డబ్ల్యూ యావరేజ్ డాట్ డిఎస్. నౌ ఐఎమ్ టేకింగ్ అంటే సర్ఫేస్ వాజ్ పై డైరెక్షన్ అండ్ ఆల్సో థీటా డైరెక్షన్. దిస్ వాజ్ ద థీటా అండ్ పై. this one my surface area అయినప్పుడు దాని పర్పెండిక్యులర్గా ఉన్న వెక్టార్ ఏంటి, ఏఆర్ క్యాప్. సో దిస్ ఇస్ ద ఏఆర్ ఆర్ స్క్వేర్ సైన్ థీటా డి థీటా డి పై. సో డాట్ ప్రోడక్ట్ చేస్తే ఫైనల్లీ ఐ విల్ రిసీవ్ దిస్. ప్రీవియస్గా ఉన్న ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ యాంటెన్నాకి ప్రజెంట్ మనం చదువుతున్న ఈ యాంటెన్నాకి ఈ పవర్ రేడియేటెడ్, రేడియేషన్ ఇంటెన్సిటీ ఎలా మనము అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. ప్రీవియస్గా అయితే డైరెక్ట్గా ఒక స్మాల్ ఈక్వేషన్స్ వచ్చాయి, దాని నుంచి మనకు కావాల్సిన న్యూమరికల్ వాల్యూ డెరైవ్ చేసుకోవడం చాలా ఈజీ టాస్క్. బట్ ఇక్కడ ఏంటంటే ప్రీవియస్గా ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ యాంటెన్నా యొక్క లెంత్ λ/50, అంటే అప్పటికే లెంత్ చాలా తక్కువ. సో దట్ మీన్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్ యు ఆర్ నాట్ అలౌడ్ టు టేక్ ద డిఫరెంట్ లెంత్ ఆఫ్ ది యాంటెన్నా. ఇన్ఫినిటీ స్మాల్ అంటే λ/50, λ/60, λ/70 ఇలా ఇంకా తక్కువ లెంత్ ఉన్న యాంటెనాస్ తీసుకోవడం పాసిబుల్ కాదు. అంటే యూ హ్యావ్ ద ఫినైట్ ఆప్షన్స్ టు సెలెక్ట్ ద లెంత్ ఇఫ్ యూ అనలైజింగ్ ద ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ యాంటెన్నా. అలాగే స్మాల్ డైపోల్ యాంటెన్నా కూడా నీకు మ్యాక్సిమం పాసిబిలిటీ λ/10 నుంచి λ/50 వరకు, అంటే 3 or 4 ఆప్షన్స్. బట్ ఎప్పుడైతే నువ్వు ఫినైట్ లెంత్కి వస్తావో యూ హ్యావ్ ద మోర్ ఆప్షన్స్ టు సెలెక్ట్ ద లెంత్. ఎందుకంటే నీ ఫినైట్ లెంత్లో λ వాల్యూ ఇస్ నియర్ టు λ, ఎల్ వాల్యూ ఇస్ నియర్ టు λ, లెంత్ ఆఫ్ ది యాంటెన్నా. సో ఎప్పుడైతే నీకు ఫినైట్ ఆప్షన్స్ వస్తాయో దెన్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ if I'll vary the length of the antenna, what was my radiation intensity changing values. అంటే నేను లెంత్ని చేంజ్ చేసినప్పుడు రేడియేషన్ ఇంటెన్సిటీ ఎలా మారుతుంది, ఎంత లెంత్కి ఎలా వస్తుంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే దేర్ యూ కెన్ సీ దట్. సో దిస్ ఈజ్ మై రేడియేషన్ ఇంటెన్సిటీ ఈక్వేషన్. ఇందులో నేను ఎల్ వాల్యూని వేరీ చేస్తూ వస్తాను. వేరీ చేయడం అంటే ఫస్ట్ ఎల్ ఈక్వల్ టు λ/4 సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మీకు కే ఈక్వల్ టు 2π/λ ఆల్రెడీ మీకు తెలుసు. ఎల్ ఈక్వల్ టు λ/4 అనుకున్నాం, λ/2. దట్ మీన్స్ కే ఈక్వల్ టు కేఎల్ ఈక్వల్ టు π/2 అవుతుంది. సో ఇప్పుడు కేఎల్ పూర్తిగా ఎలిమినేట్ అయిపోతే I0 ఇస్ ద కాన్స్టెంట్. ఇంకా మీకు ఎంటైర్ ఈక్వేషన్ ఓన్లీ వేరియబుల్ పారామీటర్ ఏంటంటే థీటా మాత్రమే. సో దేర్ యూ కెన్ సీ దట్ ఆ థీటాని ఇప్పుడు వేరీ చేసుకుంటూ వచ్చాను. సో ప్రీవియస్గా ఉన్న ఈక్వేషన్స్లో, ఇక్కడ ఉన్న ఈక్వేషన్లో KL/2, ఇందులో KL/2 ఈ పార్ట్ మొత్తము ఇప్పుడు π/4 అయిపోయింది. ఈ పార్ట్ ఆటోమేటిక్లీ π/4. I0 కాన్స్టెంట్ అని మీరు ఎలా చెప్తుంటే ఇట్ జస్ట్ లైక్ ఇప్పుడు సపోజ్ లెటర్స్ ఎమ్ ఆఫ్ టీ మెసేజ్ సిగ్నల్ మీరు రిప్రజెంట్ చేసేప్పుడు AM cos 2π FMT + πగా రాస్తారు కదా. ఇందులో AM వాల్యూ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్, అది కాన్స్టెంటే కదా. సో అలాగే ఇక్కడ I0 కూడా. సో ఎంటైర్ ఈక్వేషన్లో ఓన్లీ థీటా మాత్రమే ఇప్పుడు వేరియబుల్. ఇది ఎల్ ఈక్వల్ టు λ/4కి ఒక లెంత్కి.
మళ్ళీ నేను లెంత్ని వేరీ చేయడం, తీటాని వేరీ చేయడం. అంటే తీటా వేరీ చేస్తున్నంత సేపు ఎల్ వాల్యూ వాజ్ ఫిక్స్డ్. సో ఐఎమ్ చూజింగ్ మై ఎల్ వాల్యూ అట్ ఇనిషియల్ అండ్ దెన్ ఐఎమ్ చేంజింగ్ మై తీటా వాల్యూ. అలా చేంజ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఐఎమ్ రిసీవింగ్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్స్. దేర్ యూ కెన్ సీ దట్. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎల్ ఈక్వల్ టు λ/50 ఉన్నప్పుడేమో నా యొక్క రేడియేషన్ ప్యాటర్న్ బ్రాడ్గా ఉంది నా యొక్క రేడియేషన్ ప్యాటర్న్. నా యొక్క లెంత్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళేసరికి చూడండి, దిస్ వన్ వాస్ ఎల్ ఈక్వల్ టు λ. సో బ్రాడ్గా లేకుండా అంటే వైడ్గా లేకుండా ఒక పర్టికులర్ డైరెక్షన్లోనే వెళ్తుంది. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ సే దట్ if you increase the length of the lambda, you may chance of increasing the directivity. You may chance of radiate the energy into a particular direction. కావాలంటే మీరు చూడండి, డైరెక్టివిటీ ఆఫ్ ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ యాంటెన్నా విల్ బీ ఈక్వల్ టు ద డైరెక్టివిటీ ఆఫ్ ది స్మాల్ డైపోల్ యాంటెన్నా. ఈ రెండింటి దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరే అయింది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెట్యూడ్ అన్నీ వేరే అయినా కానీ ఒక డైరెక్టివిటీ వేరే అవ్వలేదు. అంటే నువ్వు మరి వేరే అవ్వలేదు కదా సార్, ఇంక్రీజ్ అవుతుందని ఎలా చెప్తున్నారు? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. λ/50 నుంచి λ/10కి వచ్చినప్పుడు డైరెక్టివిటీలో అబండెంట్ డిఫరెన్స్ లేదు. అదే λ/50 నుంచి యూ విల్ కమ్ ఫర్ ది లాంబ్డా అంటే 50 టైమ్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు దెన్ డెఫినెట్లీ యూ కెన్ ఇంక్రీజ్. అది కూడా ఇదే క్లాస్లో చూపిస్తాను కూడా గ్రాఫ్. అది కూడా అంటే లెంత్ని ఇంక్రీజ్ చేసేసరికి డైరెక్టివిటీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పడానికి. సో దిస్ ఈజ్ ద అబ్జర్వేషన్ గ్రాఫ్ టు అండర్స్టాండ్ ద రేడియేషన్ ఇంటెన్సిటీ ఇఫ్ విల్ వేరీ ద లెంత్ ఆఫ్ ది యాంటెన్నా. ఓకే, సో నువ్వు బ్రాడ్ డైరెక్షన్లో కాకుండా ఇఫ్ యూ వాంట్ టు ఎమిట్ ఏ పర్టికులర్ డైరెక్షన్ యూ షుడ్ చూస్ యువర్ అప్రాప్రియేట్ లెంత్. ఓకే, సో ప్రీవియస్గా అయితే ఒక ఈక్వేషన్తో ఎండ్ చేసాము, ఎందుకంటే మనకు అక్కడ లెంత్ని తీసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ ఆల్సో యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ డిఫరెన్స్ టు, అంటే ఆ స్మాల్ ఆప్షన్స్లో కూడా అంటే λ/50 బదులు λ/60 λ/70 తీసుకున్నా సరే యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ డిఫరెన్స్ ఇన్ ద characteristics or parameters of the antenna, but now we have that much difference. So these are different lengths, λ/50, λ/4, λ/2, λ/4 and λ ila. Okay, so till now we had completed electric field, magnetic field, P, W, U. Now we have two more parameters, those are RR and D, radiation resistance and directivity. So as per author was trying to draw the radiation pattern for L greater than lambda. So there you can observe that the number of side lobes were increased. If this is the main lobes, అంటే దీన్ని మెయిన్ లోబ్గా కన్సిడర్ చేస్తే నీకు సైడ్ లోబ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో సైడ్ లోబ్ రిడక్షన్కి నువ్వు ఫర్దర్ ప్రికాషన్స్ తీసుకోవాలంటే యాజ్ ఇట్ ఈజ్గా యాంటెన్నా వాడాలనుకుంటే అంటే ఎల్ గ్రేటర్ దాన్ లాంబ్డాకి వాడాలనుకుంటే యూ షుడ్ టేక్ సమ్ మోర్ ప్రికాషన్స్ టు రెడ్యూస్ దట్ సైడ్ లోబ్స్. ఓకే, అదే ఎల్ ఈక్వల్ టు λ/2 చూస్తే ఇట్స్ సింప్లీ లైక్ ఏ ఒమ్ని డైరెక్షన్ ప్యాటర్న్. ఎలా అంటే ఐ విల్ షో దట్. దీంట్లో తీయలేదు, లైక్ దిస్, అది కూడా తీస్తాను. Okay, next one, radiation resistance and directivity. Already P radiance or P equal to, we also know that half into I square R. So from this R equal to this equation, 2 into P radiance divided by I naught square. Already మనకి P radiance equation మనకి తెలుసు. I am using this. So now my RR equation was this one. అలాగే నాకు డైరెక్టివిటీకి కూడా ఈక్వేషన్ తెలుసు, దిస్ వన్ డైరెక్టివిటీ. అందులో UVL తెలుసు, P radiance తెలుసు. సింప్లీ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ దోస్ టూ. సో ఇక్కడ కూడా నాకు ఈక్వేషన్ వచ్చిన తర్వాత దీన్ని ఫర్దర్ రెడ్యూస్డ్ ఫార్మాట్ అంటే ఒక సింపుల్ ఫార్మాట్లోకి తెచ్చేదానికంటే దీంట్లో ఉన్న వేరియబుల్స్ని వేరీ చేస్తూ ఒక గ్రాఫ్ను డ్రా చేసి ఆ గ్రాఫ్ నుంచి నాకు డైరెక్టివిటీ, రేడియేషన్ రెసిస్టెన్స్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఓకే, సో ఫర్ దట్ పర్పస్ try to draw the graph. The graph was look like this. Here I will say that ప్రీవియస్గా నేను ఎప్పుడైతే యూని గ్రాఫికల్ ఫార్మాట్లో డ్రా చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ నేను లాంబ్డాని ఫిక్స్ చేశాను, అంటే ఎల్ వాల్యూని ఫిక్స్ చేశాను. దాని తర్వాత తీటాని వేరీ చేశాను, రైట్.
ఎందుకు అంటే నా రేడియేషన్ ఇంటెన్సిటీ డైరెక్షన్ మేనర్లో వేరీ అవుతుంటుంది, తీటా డైరెక్షన్లో కానీ పై డైరెక్షన్లో కానీ వేరీ అవుతుంటుంది. ఓకే, లెంత్ ఒకసారి ఫిక్స్. బట్ ఇక్కడ ఏంటంటే నీ యొక్క రెసిస్టెన్స్ అనేది డైరెక్షన్ బట్టి వేరీ అవ్వదు, లెంత్ ఆఫ్ ది యాంటెన్నా బట్టి వేరీ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే నవ్ ఐ విల్ ఫిక్స్ మై తీటా వాల్యూ అండ్ ఐ విల్ వేరీ ద లెంత్. సో తీటాను ఎలా ఫిక్స్ చేస్తారు సార్? తీటాను ఫిక్స్ చేయడానికి నేను యూజ్ చేసుకునే మెథడ్ ఏంటంటే, ఇక్కడ మీరు ఒకసారి చూస్తే బేస్డ్ అపాన్ ద లెంత్ యూ విల్ హ్యావ్ సమ్ డైరెక్టరల్ ప్యాటర్న్. సో ఫ్రమ్ దిస్ యూ కెన్ సే దట్ దిస్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఏరియాస్లో మ్యాక్సిమం ఉంది. సో దెన్ ఐ కెన్ చూస్ 60 నుంచి ఈ గ్యాప్లో ఉన్న తీటాని నేను చూసుకుంటాను. ఏ యాంగిల్ అయితే నాకు మ్యాక్సిమం రేడియేషన్ ఉందో ఆ దాన్ని నేను ఫిక్స్ చేసుకుంటాను, అందులో ఒక వాల్యూ నేను ఫిక్స్ చేసుకుంటాను తీటాని. ఆ ఫిక్స్ చేసుకున్న తర్వాత దెన్ ఒకసారి ఈ ఈక్వేషన్లో తీటాని ఫిక్స్ చేసుకుంటే ఏమవుతుంది, ఇఫ్ ఐ ఫిక్స్ ద తీటా హియర్ దెన్ ఇప్పుడు తీటా ఈక్వల్ టు 45 తీసుకున్నాను అనుకో, లేదా 6 దాకా తీసుకున్నాను, మీరు 60 అన్నారు. సో 70 degrees తీసుకున్నాను అనుకో. సో తీటా 70, ఇక్కడ తీటా పోతుంది, ఇక్కడ తీటా పోతుంది. ఇంకా మీకు పారామీటర్ ఏంటంటే ఓన్లీ కేఎల్. కే అంటే 2π/λ. సో ఇప్పుడు ఎల్ని వేరీ చేసుకుంటూ వెళ్తాం. సో నౌ ఐఎమ్ ఫిక్సింగ్ ద తీటా అండ్ ఐ విల్ వేరీ ద లెంత్. దేర్ యూ కెన్ సీ దట్. సో హియర్ ఐఎమ్ వేరింగ్ ద లెంత్ అండ్ ఐఎమ్ అబ్జర్వింగ్ ద స్మాల్ ఆర్ఆర్. ఆర్ఇన్ మీకు అవసరం లేదేమో, అందుకే నేను డిస్కస్ చేయలేదు. రేడియేషన్ డిస్టెన్స్ అండ్ ఇన్ దిస్ ఐఎమ్ యూజింగ్ ద డైరెక్టివిటీ. ఒకసారి రేడియేషన్ డిస్టెన్స్ చూడండి. రేడియేషన్ డిస్టెన్స్ ఇట్ వాస్ వేరింగ్ లైక్ దిస్. Radiation distance was varying like this. So why? Because if you observe the equation, it was consisting of both sinusoidal and cosinusoidal. So then automatically based upon the length, simply we may receive this. So in this area, always we need a high radiation distance value. So ఎక్కడైతే మీకు మ్యాక్సిమం వాల్యూ వస్తుందో ఆ లెంత్ని మనం మన అప్లికేషన్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆ కాంప్లెక్స్గా ఉన్న మ్యాథమెటికల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడం కంటే దాంట్లో ఉన్న వేరియబుల్ని వేరీ చేస్తూ దాని యొక్క గ్రాఫ్గా ట్రై చేసి దాని నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆర్ఆర్ని ట్రై చేసాం. అలాగే మీరు డైరెక్టివిటీని కూడా తీటాని ఫిక్స్ చేసి ఎల్ని వేరీ చేసుకుంటూ వస్తే డైరెక్టివిటీ వాస్ వేరీ. మీరు ఒకసారి డైరెక్టివిటీని క్లియర్గా చూస్తే అండ్ హియర్ విల్ సీ దట్ 1 వరకు అప్ టు 1 వరకు డైరెక్టివిటీ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది చూడండి. అంటే డైపోల్ L ఈజ్ ఈక్వల్ టు 1 మీన్స్ 1 λ అని, 0.5 λ, 1.5 λ అలా. సో బట్ ఆఫ్టర్ 1 ఇట్ వాస్ అగైన్ డిక్రీజింగ్. సో నౌ ఐ హ్యావ్ ఫ్లక్చువేషన్స్. ప్రీవియస్గా కూడా మనం చూస్తే ఎందుకు డైరెక్టివిటీ డిక్రీజ్ అవుతుంది అంటే దేర్ యూ కెన్ సీ దట్. ప్రీవియస్గా మనకు తెలిసింది కూడా వెన్ ఎవర్ యూ ఇంక్రీజ్ L ఈక్వల్ టు L గ్రేటర్ దెన్ λ దెన్ యూ హ్యావ్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ సైడ్ లోబ్స్. Then some more power is wasted at the side lobe, then automatically it will decrease your directivity. Okay, so this is a graph you need to draw if you want to explain the radiation distance and directivity regarding to the finite length. Okay, so these are the parameters we had discussed. Okay, this is about the finite length dipole antenna. In the next video I will explain about the half wavelength dipole antenna.